కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 చాలా ఆసక్తికరంగా సాగుతుంది. 6th నంబర్ కోసం అంటే టాప్ 6 లో ఉండటానికి జరుగుతున్నటువంటి టాస్క్లు చాలా అద్భుతంగా అంటే ఫర్ ది ఫస్ట్ టైం సీజన్ 12 లోన ఆటలు ఇంత ఆసక్తికరంగా పోటాపోటీగా సాగడం అనేటువంటిది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎస్పెషలీ ఈ రోజు ఆడినటువంటి టాస్క్ సూపర్ అంటే సూపర్. అశ్విని ధ్రువంత అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, రియలీ అప్రిషియేట్ చేయాలి. సరే, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళు టాప్ 6 లో వస్తారా లేదా, చివరి దాకా ఉంటారా లేదా, దట్స్ నన్ ఆఫ్ ది మ్యాటర్. బట్ ఈరోజు తాకత్తుంటే నిలవడండి అనేటువంటి ఆటలోన కత్తి గట్టినట్టు, సరే ఇది ఆటలో భాగమే కావచ్చు, రాశిక రఘు వీళ్ళిద్దరూ కూడా నీళ్లు కుమ్మరిస్తున్నా కూడా అంతే రెసిస్టెంట్ గా వాళ్ళు నిలబడిన తీరు, ఏమాత్రం కూడా తొణకని బెణకని తీరు అత్యద్భుతం అత్యద్భుతం. ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం ధ్రువంత్ అండ్ అశ్విని వీళ్ళిద్దరికి కూడా ఫిదా అయిపోయాను వాళ్ళ ఆట చూసి. ఏం తాకతండి, ఏం తాకతండి, నీళ్లు విసిరి కొడుతూ ఉంటే కూడా ఏం మాత్రం చెల్లించకుండా నిలబడ్డారు. అయితే వీళ్ళిద్దరు ఈ ఆటలో ఉన్న వాళ్ళు పర్ఫార్మెన్స్ లో బాగున్నారేమో కానీ నీళ్లు వేసే దాంట్లో మాత్రం ఖచ్చితంగా తడబాటు పడ్డారు. లేనిపోని సింపతి సాధించుకోవడం కోసం అశ్విని వేసినటువంటి మైండ్ గేమ్ లాంటి దరిద్రపు ప్లేన్ లోన ధ్రువంత్ కూడా బలైపోయాడు. వీళ్ళిద్దరికి ఏమి చేత కాదా, వీళ్ళిద్దరు ఆడలేరా, వీళ్ళకి ఆట అర్థం కాదా అనేటువంటి అయోమయ పరిస్థితిని తీసుకొచ్చారు. రఘుకు గాని రాశిక గాని నిలబడ్డం చేత కాక వాళ్ళు కూర్చుండిపోయారు, కానీ వీళ్ళు ప్రయత్నించడం వల్ల అయితే కానే కాదు. సో ఈ మొత్తం ఆటలో తాకతుంటే నిలబడండి అనేటువంటి ఆట 2 దఫాలుగా జరుగుతుంది. మొదటిసారిగా వాళ్ళిద్దరు ఎవరు రాశిక రఘు నిలబడి ఉంటే వీళ్ళు నీళ్లు పోయాలి, షాంపూ కలిపి నీళ్లు కూడా పోయొచ్చు. 1.5 గంట సేపు టైం ఉంటుంది వాళ్ళకు. 1.5 గంటలో ఎంతసేపు వాళ్ళు పట్టుకోగలరు అనేటువంటిది ఇట్ విల్ బి ది మ్యాటర్. అక్కడ రఘు గిల్లీ కావచ్చు, ఆ తర్వాత రక్షిత కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఇది చేస్తారు. అంతకు ముందు అంటే వీళ్ళిద్దరు టాప్ 2 లో రావడానికి వీళ్ళు ఆడటానికి ముందు అంతకుముందు ముగ్గురు ఆడుతారు ఇండివిజువల్ గేమ్. అంటే దీని మొదటి నుంచి చెప్పాలంటే టాప్ 6 కోసం ఆడేటువంటి మొట్టమొదటి ఆటలోన గిల్లీ వర్సెస్ ధ్రువంత్లోన ధ్రువంత్ గెలుస్తాడు. ధ్రువంత్ అండ్ అశ్విని నన్ను అడిగితే ఈ టాప్ 6 కోసం ఆడుతున్న ప్రతి ఆటలో కూడా తమ మార్క్ చూపిస్తున్నారు, కసితో ఆడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు సర్వైవల్ ఫ్యాక్టర్ వచ్చేసింది. వాళ్ళని ఇంటిలిపాది అంటే మిగిలిన 6 వాళ్ళను ఆల్మోస్ట్ కార్నర్ చేస్తుండటంతో వాళ్ళిద్దరూ ఒకటిగా మారిపోయి వాళ్ళు తమ ఆట ఏదో ఆడుతూ ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నా కూడా ఆటలో వాళ్ళ ఇండివిజువాలిటీ ఉందని ధ్రువంత్ కెమెరా సాక్షిగా చెప్పాడు. అశ్విని గారితో ఆమె మళ్ళీ నాకౌట్ కాకూడదు, ఆమె ఒంటరి కాకూడదు, డిమారలైజ్ కావద్దు అన్న కేవలం ఒకే ఒక కారణంతో నేను ఆమెకు సపోర్ట్గా నిలబడ్డాను. బట్ నా ఆట నాదే, ఆమె ఆట ఆమెదే అని చాలా స్పష్టంగా చెప్పారు. సో ఫస్ట్ గేమ్లోన గిల్లీ వర్సెస్ ధ్రువంత్ ఉన్నప్పుడు గిల్లీ టక్కని అవుట్ అయిపోయాడు. అంటే ఈ ఆటలో అవుట్ అయిపోయాడంటే ఆయన మళ్ళీ ఫైనల్ రాడా అలానే కాదు. దిస్ ఇస్ ఎ సీరియస్ ఆఫ్ గేమ్. ఈ గేమ్ లో మాత్రం ధ్రువంత్ గెలిచాడు. సెకండ్ టాస్క్ లోన ముగ్గురుగా ఆడాలి. సో అక్కడ ముగ్గురుగా ఆడాలి అన్నప్పుడు గిల్లీ బయటకు వెళ్ళిపోయాడు. గిల్లీకి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ ముగ్గురుగా ఆడాల్సింది ఎవరు, ధ్రువంత్ ఉన్నాడు. మిగిలిన 6 ముగ్గురు పాట కావాలన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగిన రచ్చ మామూలు రచ్చ కానే కాదు. ఎందుకంటే రఘు, ఆ తర్వాత రక్షిత, ఆ తర్వాత రాశిక, వీళ్ళు ముగ్గురు ఒక జట్టు అయిపోయారు. ఇక మిగిలింది ఎవరు, కావ్య అటు ఇటు కాకుండా అయిపోయింది. ఇక్కడ ధ్రువంత్ అశ్విని ఉంది. కావ్య నిజంగా లక్కీ గర్ల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే తనకు ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా ఆ జట్టుకు వెళ్ళి వాళ్ళతో పాటు ఆడి వాళ్ళ సహాయంతో గెలిచింది. ముగ్గురు కలిసి ఆడిన ఆటలోన ధ్రువంత్ అశ్విని అద్భుతంగా ఆడటం వల్ల ఓకే కావ్య పార్ట్ కొద్దిగా ఉండొచ్చేమో కానీ మోస్ట్ పార్ట్ వచ్చి వీళ్ళిద్దరిదే. వీళ్ళిద్దరు కలిసి గెలిచిన ఆ ఆటలో తను గెలిచిన తర్వాత బకెట్ మడ్ టాస్క్, అందులోన ముగ్గురు బకెట్లు పట్టుకొని నిలబడి ఉంటే వీళ్ళు మట్టి ముద్దరు చేసి బకెట్లో వేసి బరువుగా చేసి ఎవరు కిందకు దిగుతారో వాళ్ళిద్దరు అవుట్ అయిపోతారు, 3వ వ్యక్తి గెలుస్తారన్నప్పుడు ఇంటిల్లిపాదికి తెలుసు, చూస్తున్న వాళ్ళకందరికి తెలుసు టార్గెటెడ్ ఓన్లీ 2 పర్సన్స్, అశ్విని అండ్ ధ్రువంత్. ఈ దెబ్బతో కావ్య సేఫ్ అయిపోయింది. ఆమె సరిగా ఆడకపోయినా, ఆమె ఏం పర్ఫామ్ చేయకపోయినా ఆమె ఈ ఆటలో గెలిచి ముందు వరుసకి వెళ్ళిపోయింది.
ఈ ఆటలో ఓడిపోయినా కూడా ఆల్రెడీ గెలిచారు కాబట్టి వాళ్ళకి ఇంకొక ఛాన్స్ వచ్చింది. కాకపోతే వరుసగా ఓడిపోయిన టీం వాళ్ళు ఒక్కొక్కరిని బయట పెట్టాల్సి వచ్చినప్పుడు మొట్టమొదట రక్షిత బయటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు బయటికి వెళ్ళాలి అనే దగ్గర ఇప్పుడు ఆట ఆగి. సో వీళ్ళిద్దరికి మొదట నేను చెప్పినప్పుడు ఓపెన్ గా నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ ఆడినటువంటి మొదటి నుంచి ఆడుతున్నటువంటి ఆటలను ఒక్కొక్కరు బయటకు వస్తూ ఉంటే చివరిలో మిగిలేది ఎవరంటే కనుక ఈ ఇద్దరు కలిసి ఆడేటువంటి దమ్ముంటే నిలబడండి అనేటువంటి తాకత్ ఇద్దరి నిల్లి అనేటువంటి ఆ ఆటలో మాత్రం అద్భుతంగా ఆడినటువంటి అశ్విని ధృవంత్ తమ పస ఏంటో చూపించుకున్నారు, తమ సత్తా ఏంటో చూపించుకున్నారు. రియలీ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అద్భుతంగా ఆడారు. కాకపోతే వీళ్ళిద్దరు మునుముందు ఆడిన అంతకుముందు నీళ్లు చిమ్మేటువంటి ఆ ప్రక్రియలో మాత్రం దారుణంగా ఓడిపోయారని చెప్పాలి. ఆట ఇలా సాగుతుంది. గిల్లి అయితే ఫస్ట్ రౌండ్ లోనే అవుట్ అయిపోయాడు. నింపాదిగా నెత్తిపోయినట్టు వాళ్ళేసుకొని కూర్చున్నాడు. మళ్ళీ ఇక్కడ స్పోర్ట్స్ మెన్ అంటే ఇది నెక్ టు నెక్ పోటీ. ఈ పోటీలోన కరుణ గాని జాలి గాని ఇవేమి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పాడు, మీరు ఆడాలి, మీరు నీళ్లు ఫోర్స్ గా చిమ్మాలి, మీ కసి కొద్ది చిమ్మాలి, అక్కడ వాళ్ళు నిలబడి ఉండడం అనేటువంటిదే ఆట. ఈ ఆటను మళ్ళీ ఫస్ట్ రౌండ్ లోన రఘు ఆ తర్వాత రాశిక నిలబడినప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు అలా చేసుకున్నారో నాకైతే అర్థం కాలేదు. అశ్విని అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అక్కడ అట్టర్ ఫ్లాప్, నీళ్ళే చెల్లట్లేదు. గిల్లి అంటాడు, ఏంటి మొక్కకు నీళ్లు పోసినట్టు పోస్తున్నారా ఏంటంటే అక్కడ వాళ్ళిద్దరూ వీక్ కనిపించడం వల్ల రఘు అండ్ రాశిక వాళ్ళు రఘు వచ్చి 70 నిమిషాలు అయితే ఈమె 29 నిమిషాల్లోనే ఇద్దరు చేయి వదిలేశారు. బట్ వీళ్ళిద్దరు అంత ఫోర్స్ గా వీళ్ళు అంటే ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వలేదండి. నీళ్లు చెమ్మడంలోన గంటన్నర సేపు కొడుతూనే ఉన్నారు. కొడుతున్నంత సేపు వీళ్ళు నిలబడి ఉన్నారు. ఇద్దరు నిలబడి ఉన్నారు. ఇద్దరు 70.6 సంథింగ్ దాకా నిలబడి ఉన్నారు. పైగా వీళ్ళకి మైనస్ కూడా చేశారు. మొహం సరిగ్గా చూపించలేదు, దాచుకున్నారని మైనస్ చేసినా కూడా దాన్ని కలుపుకొని కూడా వీళ్ళు తమ సత్తా ఏంటో చూపించారు. ఈ రోజు నిజం చెప్పాలంటే ఈ రోజు టాప్ 6 ఆడినటువంటి గేమ్ లోన టాప్ లో నిలిచింది ఎవరంటే ధృవంత్ అండ్ అశ్విని. బాగా ఆడారు. మరి ఆట ఒకటే వాళ్ళని ఫైనల్ దాకా తీసుకెళ్తుందా, ఆట ఒకటే వాళ్ళని కప్పు ఇచ్చేస్తుందంటే ఖచ్చితంగా ఇవ్వదు. బిగ్ బాస్ టీం అలా కానే కాదు. మళ్ళీ రక్షిత, మళ్ళీ గిల్లి వీళ్ళందరూ వస్తారు, అక్కడ నిలబడతారు. కాకపోతే ఈ రోజు జరిగిన ఆటలో నాకు అనిపించింది ఏంటంటే అశ్విని సూపర్ అండి, సూపర్ అశ్విని. ఆమె నిలబడిన తీరు అంటే ఉమెన్ కంటెస్టెంట్ లోన షీఈ్ డేరింగ్. రాశిక తర్వాత అంత స్పోర్టివ్నెస్ ఉన్నది ఈమెకైనా నాకు అనిపిస్తుంది. రాశిక ఆల్సో స్పోర్టివ్ ఉంది, కానీ ఈసారి రాశిక ఓడిపోయింది, కానీ అశ్విని గెలిచింది. వరుసగా వాళ్ళు గెలుస్తూ వస్తూనే ఉన్నారు. ఒకే ఒక ఆట ఓడిపోయారు. 3 ఆటల్లోన ఒక ఆట ఆడిపోయారు, మిగిలిన 3 గెలిచేశారు. మొదట ధృవంత్ గిల్లికి మధ్య జరిగిన ఆటలోన ధృవంత్ గెలిచేశాడు. ఆ తర్వాత ధృవంత్ అశ్విని కావ్య ఆడిన ఆటలోన వీళ్ళు 3 గెలిచారు. ఆ తర్వాత ధృవంత్ అశ్విని ఆడిన ఆటలోన వీళ్ళిద్దరు గెలిచారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇండివిజువల్ గా ఆడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఎవరిని బయట పెట్టాలి, ఎవరిని ఈ ఆట నుంచి బయట పెట్టాలి, ఈ ఫస్ట్ 6th గేమ్ నుంచి ఎవరిని బయట పెట్టాలి అన్నప్పుడు ఇప్పుడు రఘు రాశిక వీళ్ళిద్దరి మధ్య ఎవరు బయటకు వెళ్తారు? అంతకుముందు ఎవరు బయటికి వెళ్తారు అన్నప్పుడు రక్షిత, రాశిక, రఘు వీళ్ళలోనూ ఒకరు బయటికి వెళ్ళాలి అన్నప్పుడు చాలా తెలివిగా రాశిక నేనైతే బాగా ఆడాను, నేను బయటకు వెళ్ళనంతే అన్నప్పుడు ఈ 4 తట్టుకోలేక, ఎందుకంటే రఘుకేమో రక్షితను బయట పెట్టడం, రక్షితను కాపాడడం ఇష్టం, రాశికకేమో తాను ఉండాలని, రాశికని తను కాదని లేడు. చివరికి రాశిక రక్షిత మీరిద్దరు ఉండండి, నేను అవుట్ అయిపోతానంటే రక్షిత అక్కడ ఆమె రఘు పైన ఉన్నటువంటి అంటే ఆ పిల్లకు ఎవరిపైన అభిమానం ఉన్న ప్రేమ ఉన్న చాలా బాహటంగా చెప్పేస్తుంది. అంతెందుకు ఈ ఆట ఆడిన తర్వాత రక్షిత ఒకటే మాట అంటుంది అశ్వినితో, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటుంది. యాజ్ ఎ ఉమెన్ గా మీరు ఆడిన తీరు అత్యద్భుతం అని. చివరికి రఘు కూడా క్లాప్స్ కొట్టి వాళ్ళిద్దరిని మెచ్చుకుంటాడు. కావ్య కూడా మెచ్చుకుంటుంది, చాలా బాగా ఆడారని. అంటే ఎవరైతే గట్టి వాళ్ళను ఓడించాలనుకున్నారో వాళ్ళ నోటి వెంటనే ప్రశంసలు తీసుకునేంత అద్భుతంగా ఈరోజు గిల్లి అశ్విని అండ్ ధృవంత్ ఆడారు. అదైతే వాస్తవం. సరే, ముందు ఆటల వాళ్ళు ఎలా ఉంటారు, ముందుకెళ్తారో ఏం చేస్తారు, దట్ ఈస్ ది డిఫరెంట్ మ్యాటర్. ఈ రోజు మాత్రం దే ఆర్ ది టాప్ ప్లేయర్స్ ఆఫ్ దిస్ డే అని నేను ఖచ్చితంగా చెప్పగలను. సో
ఇక చూద్దామంట ముందు ఎలా ఉంటుంది ఏంటి ఏం కథ, ఈ 8 మందిలోన ఎవరు నిలబడతారు, ఎవరు కొడతారు, టాప్ 6 లో ఎవరు ఉంటారు. ఇప్పుడు టాప్ 6 కోసం జరుగుతున్నటువంటి పోరు, ఈ వారం మొత్తం జరిగే పోరులో చివరిలో ఎవరు నిలబడతారు అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. గేమ్స్ చాలా బాగా డిజైన్ చేశారు, బాగా ప్లాన్ చేశారు. కాకపోతే ఆడేవాళ్ళ తాకత్ ఏంటో ఇప్పుడు బయటపడిపోతుంది. ఈ ఆటలోన ఎవరు నిలబడతారు, ఎవరు ముందుకు వెళ్తారు, దట్ ఈస్ ది థింగ్. చూద్దామంట ఏం జరుగుతుంది అనేటువంటిది. సో అదండి నిన్న ఇవాల్టి ఎపిసోడ్ కలిపి నేను మీకు చెప్తున్నాను, ఎందుకంటే టాస్క్ గేమ్ కాబట్టి. రేపటి ఎపిసోడ్ మళ్ళీ రివ్యూ చేస్తాను. మొత్తం మీద చూస్తూ ఉంటే నేను చెప్పినట్టు అశ్విని టాప్ లో ఉంది. అశ్విని ఖచ్చితంగా టాప్ లో ఉంది. ఆమె ఖచ్చితంగా టాప్ 4 లో ఉంటుంది. టాప్ 5 లో అయితే రాసి పెట్టుకోండి, అశ్విని 100% ఉంటుంది. గిల్లి, రక్షిత, అశ్విని వీళ్ళు ముగ్గురు పక్క. ధనుష్ కూడా ఉండొచ్చు. ఈ నలుగురు అయితే పక్క. 5వ వ్యక్తి ఎవరైనా చోటన పోటీ ఉంది, చూద్దామంట ఆ పోటీలో ఎవరు నిలబడతారు. సో రేపటి ఎపిసోడ్ లో ఈ రోజు అశ్విని ధ్రువంత్ ఆట మీకు ఎలా అనిపించిందో దయచేసి కామెంట్ బాక్స్ లో రాయండి. నాకైతే వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి, రోమాంచితమైపోయింది నాకు వాళ్ళ ఆట చూసి. మీకు ఎలా అనిపించింది? అది కూడా ఒక పాట చూసి, మొదటి పాట చూసి చాలా కోపం వచ్చేసింది. ఈ వీడు అసలు ఆట ఆడే తీరే తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో ఏంటో అని అనుకున్న మాట నిజం. బట్ వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళు చూపిన పర్ఫార్మెన్స్ చూస్తే అమేజింగ్ అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది? ప్లీజ్ గివ్ యువర్ కామెంట్స్. అలాగే రాశిక అన్నేసి మాటలంటూ నీళ్లు చిమ్మడం, అది కేవలం గేమ్ లో భాగమా లేదా పర్సనల్ అయిపోయిందా, అది కూడా మీరు చెప్పండి. సో రేపటి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ రామదుర్గ మస్తుదా సైనింగ్ ఆఫ్.